హాయ్ అండి, వెల్కమ్ టు చందు హ్యాపీ వరల్డ్. ఈరోజు వీడియోలో అమ్మ వాళ్ళ ఊర్లో చర్చి యానివర్సరీ 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది 10th ఇయర్ అనమాట. మేము బస్సులో వెళ్తున్నాం, మా అక్క మేము. మా అక్కల ఊరు పక్క ఊరే. సో మేమందరం కలిసి వెళ్తున్నాం బస్సులో. వీడియో వచ్చేసి మా అక్క తీస్తుంది, హాయ్ చెప్పమంటుంది. వీడియోలో అందరం హాయ్ చేస్తున్నాం. బస్సులో అందరూ మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు. ఇది మా ఊర్లో చర్చి, మా అమ్మల ఊర్లో చర్చి. మా పిల్లలు వెళ్తున్నారు చర్చిలో. ఫస్ట్ చర్చి చుట్టూ ఒక 1 రౌండ్, ఇంతకుముందు 3 రౌండ్స్, ఇప్పుడు 1 రౌండ్ ప్రదక్షిణ చేస్తాము. అందరం వెళ్తున్నాం. ఫస్ట్ పాస్టర్ వెళ్తారు, పాస్టర్ల వెనకాల మేము పాట పాడుకుంటూ చుట్టూ వెళ్తాము. తర్వాత మొత్తం వాక్యం చెప్పేది మేము వీడియో చేయలేదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది ఉండదు అనేసి. అయినా పాస్టర్గా ఒక దేవునిలో నిలకడగా ఉండడం అంటే అంత ఈజీ కాదు. సో బాబు మాకు ఎప్పటి నుంచో తెలుసు, బాగా చెప్తున్నారు అనేసి ఆయనకి సన్మానం చేసినారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. ఫైనల్గా చర్చ్ ఎంత ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ చేయించుకుంటున్నాము. అంటే నేను వీడియో తీస్తున్నా కాబట్టి. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ వీడియో షార్ట్ వీడియోలో తీసిన కదా, మా అక్క కూతురికి, తనే మా అక్క కూతురు, సర్ప్రైజ్ గిఫ్ట్ అనేసి ఇస్తున్నా. బస్సులో కూడా ఎవరికి అంటే వేరే వాళ్ళకి అని చెప్పేసిన సర్ప్రైజ్గా ఇద్దామనేసి ఎక్సైటెడ్గా ఓపెన్ చేస్తాను, దాంట్లో ఏముంది అనేసి. ఫైనల్గా ఓపెన్ చేయడానికి పాపం కష్టపడుతుంది, లోపల ఏముంది అని చూడడానికి ఇంట్రెస్ట్గా. అయ్యో పాపం అది వీడియో మిస్ అయిపోయింది. ఓకే. తర్వాత ఫొటోస్ దిగాము చర్చిలోనే. ఈవినింగ్ అంతంగా భోజనాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ చర్చి దగ్గరికి మళ్ళీ పిల్లలకి కోలాటము. మేము ఇంకా చర్చి దగ్గర మంచిగా ప్లేస్ బాగుంటుంది, చల్లగాలి బాగుంటుంది. మిస్ కాలేదు, వీడియో దొరికిందండి, అందుకే చిన్న క్లిప్ పైన చూపిస్తున్నాను చూడండి. తర్వాత మేము, మా అక్క, నేను, మా వదిన ఇందాక వీడియోలో చూపించింది. ఇది మా చర్చి ముందర గ్రౌండ్. కనిపిస్తున్న పెద్ద వేప చెట్లు మా నాన్న నాటినేటివి. ఇప్పుడు ప్రజెంట్ మా నాన్న లేరు, బట్ మా నాన్న నాటిన చెట్ల కింద అయితే అందరూ ఎండలకాలం అయితే ఆ చెట్టు కింద బాగా కూర్చొని మా నాన్నని తలుచుకుంటూ ఉంటారు. అందుకే మనుషులు లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయి. సో కాబట్టి చెట్లు నాటండి, మనుషుల జ్ఞాపకాలుగానే కాకుండా మంచి చేస్తాయి మా అందరికీ. చర్చి చూడండి ఎంత బాగుందో మా ఊర్లో. చిన్న పల్లెటూరు కానీ చర్చి బాగుంటుంది. ఇంకా వచ్చేసి అందరూ ఈవినింగ్ అంత మార్నింగ్ వరకు ఎప్పటి నుంచో ఇంకా ఏదైనా చేయాలనుకుంటే ఫంక్షన్ ఎప్పటి నుంచో మనం అనుకుంటూ ఉంటాం, అట్లా చేయాలి ఇట్లా చేయాలని. ఫైనల్గా మార్నింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఈవినింగ్ అందరూ కూల్ అయిపోయినారు. ఈ పాప వచ్చేసి నాకు చిన్నమ్మ కూతురు చెల్లెలు అవుతుంది. ఇంకా వచ్చేసి ఇక్కడ పిల్లలు కోలాటం వేస్తున్నారు. ఇదంతా మా పెద్ద పాప తొట్టి గ్యాంగ్, కోలాటం గ్యాంగ్. మెయిన్ అక్కడ ఉండడానికి 2 డేస్ ఉన్నాము, 1 డే అని చెప్పి 2 డేస్ ఉన్నాము. అదే పుట్టింటి తడాక అంటే. ఎక్కడికి వెళ్ళినా పాప తిరిగి వస్తాం, కానీ పుట్టింటికి వెళ్తే అంత తొందరగా రాలేము కదా. వీడియోలో మా అన్న హాయ్. నియర్లీ 40 ఉన్న 20 ఏళ్ళలాగా ఉంటాడు మా అన్న, యంగ్ హీరోలాగా. ఓకే. ఇది మా పాపది. మా పాప కోసమే 2 డేస్ ఉన్నాము, ఎంజాయ్ చేయని పాపం అనేసి. మా అమ్మల ఊర్లోనంత హ్యాపీగా ఎక్కడ ఉండదు మా పెద్ద పాప. ఆల్మోస్ట్ మా పాపనే కాదు, 3 పిల్లలు, అందుకే 2 డేస్ ఉన్నాం. ఈ తాత మా తాత, చర్చిలో సంఘ కాపరి కూడా తాత అవుతాడు నాకు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానా లేదా అనుకున్నాను, కానీ వెళ్ళాను. 1 డే అని చెప్పి 2 డేస్ ఉన్నాను, బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నాము. ఇది అంటే ఈరోజు వీడియో. వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.